ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం అమ్మ, నాన్న ఓ సిలువ. మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు సిలువ గురించి మాట్లాడినప్పుడు మనకొక ఆధ్యాత్మిక త్యాగం గుర్తొస్తుంది. కానీ మన ఇళ్లల్లో మన కళ్ళ ముందే ప్రతిరోజు జీవించే సిలువ ఉందని మనం మర్చిపోతున్నాం. ఆ సిలువ ఎవరు అంటే మీ అమ్మ, నాన్నలు. మీ జీవితంలో అమ్మ, నాన్న మొదటి బోధకులు, మొదటి స్నేహితులు, మొదటి త్యాగమూర్తులు. వారు మన కోసం చేసే త్యాగం యేసుక్రీస్తు సిలువ త్యాగానికి ప్రతిబింబం. అమ్మ మీకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మీకు జ్వరం వస్తే ఆమె మన పక్కన రాత్రంతా మేలుకొని ఉంటుంది. మీ తప్పులు కూడా క్షమిస్తూ మీకోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. అమ్మ మీకోసం తన ఆనందాన్ని వదిలేస్తుంది. అమ్మ ప్రేమకు సరిహద్దులు ఉండవు. ఒకవేళ మీరు తప్పుదారిలో నడిచినా మీ తప్పులు ఆమె మోయడం సిలువ మోసిన యేసుక్రీస్తును ప్రతిబింబిస్తుంది. ఇక నాన్న అనే పదం తరచుగా ప్రేమ, రక్షణ, త్యాగం, కష్టం వంటి భావాలకు ప్రతీకగా ఉంటుంది. నాన్న తన భుజాలపై కుటుంబాన్ని మోస్తాడు. తన చెమటలతో, తన కష్టంతో మీకు జీవితం ఇస్తారు. సిలువను భుజాన వేసుకొని యేసుక్రీస్తులాగా నాన్న మీ భవిష్యత్తును తన బరువుగా తీసుకొని నడుస్తాడు. మీకు భద్రత కలిగించే ప్రతి అడుగు ఆయన సిలువ యాత్రలో ప్రతిబింబం. మన ఇంట్లో తల్లిదండ్రుల త్యాగాలు చిన్న చిన్న సిలువలే. వారు మీకోసం నిశ్శబ్దంగా అనేక గోల్గొతా పర్వతాలు ఎక్కుతారు. మీకు ఆ సత్యం కనబడకపోయినా వారి జీవితం ప్రేమకు సాక్ష్యమైన సిలువ లాంటిది. మనకు కనపడని ఈ సిలువలే మన కుటుంబానికి జీవం. అమ్మ నాన్నల సిలువను తేలిక చేయడం మన కర్తవ్యం. వారి మాట వినడం, వారిని గౌరవించడం, వారితో సమయం గడపడం, ఇవి మనం చేయగలిగిన క్రీస్తు సేవ. యేసు సిలువను గౌరవించినట్లు మనం మన అమ్మ నాన్నల సిలువను గౌరవించుదాం. యేసు తన తల్లిని యోహానుకు అప్పగించినట్లే యేసుక్రీస్తు మనకు అమ్మ నాన్నలను అప్పగించాడు. స్నేహితులారా, అమ్మ నాన్నలు లేకపోతే మనం క్రీస్తు సిలువను అర్థం చేసుకోలేం. అమ్మ నాన్నల ప్రేమలోనే సిలువ ప్రేమ సజీవమవుతుంది. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అని బైబిల్లో రాసి ఉంది. తల్లిదండ్రులను చూసుకోవడం ఒక బాధ్యత కాదు, అది మీకు దీవెన. వారికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మీ సమయం, మీ మమకారం. తల్లిదండ్రులను గౌరవించే ఇల్లు ఎప్పటికీ ఆనందం కోల్పోదు. అందుకే మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మన అమ్మ నాన్నల సిలువను తేలిక చేయడానికి నేను ఏమి చేయగలను అని ఆలోచించండి. ఈ లోకయాత్రలో అమ్మ నాన్నల సిలువని మీరు మోయటానికి సిద్ధమా? వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.